Hi to everyone. I am Usha. Direct Marketing 5th unit. Today topic is digital marketing strategy and digital marketing advantages and disadvantages. Digital marketing strategy. A digital marketing strategy is a plan or course of action towards achieving set marketing goals. Goals are determined by what? By business objectives or and in order of priority. Once these goals are set, digital marketing campaigns will be developed and executed to achieve them. డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది సెట్ మార్కెటింగ్ లక్ష్యాలను సాధించే ప్రణాళిక లేదా చర్య. లక్ష్యాలను వ్యాపార లక్ష్యాలు లేదా ప్రాధాన్యత క్రమంలో నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఈ లక్ష్యాలను నిర్దేశించబడిన తరువాత వాటిని సాధించటానికి డిజిటల్ మార్కెటింగ్ యొక్క ప్రచారాలు అభివృద్ధి చేయబడతాయి మరియు అవే అమలు చేయబడతాయి. So digital marketing strategy is different from digital marketing campaign. When marketing about digital marketing strategy, we are referring to a master plan of blueprint to achieve a long term or macro goals. Campaigns on the other hand are the specific statistics used to achieve more micro short term goals within the digital marketing strategy. డిజిటల్ మార్కెటింగ్ వ్యూహం అనేది డిజిటల్ మార్కెటింగ్ ప్రచారానికి భిన్నంగా ఉంటుంది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ వ్యూహం గురించి మాట్లాడేటప్పుడు దీర్ఘకాలిక లేదా స్థూల లక్ష్యాలను సాధించడానికి ఒక మాస్టర్ ప్లాన్ లేదా బ్లూ ప్రింట్ను సూచించడం అనేది జరుగుతుంది. మరోవైపు ప్రచారాలు డిజిటల్ మార్కెటింగ్ వ్యూహంలో మరింత సూక్ష్మ స్వల్పకాలిక లక్ష్యాలను సాధించడానికి ఉపయోగించే నిర్దిష్ట వ్యూహాలు ఏవైతే ఉన్నాయో వాటినే డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని అంటారు. Some key components of digital marketing strategy include: define the brand. Utilize brand guidelines to define your brand. Consider the unique selling points of your business. బ్రాండ్ నిర్వహించడానికి బ్రాండ్ మార్గదర్శకాలను ఉపయోగించుకోవడానికి ఈ వ్యాపారం ఒక ప్రత్యేకమైన సెల్లింగ్ పాయింట్స్ అనేది పరిగణించడం అనేది జరిగింది. సో డెవలపింగ్ కస్టమర్ పర్సన్స్. Understand demographic information such as age, gender, location, as well as the motivations that drive people to choose the products and services. Use Google analytical skills to assist in creating buyer personal and segment them according to the keywords in organic traffic. ఇక్కడ కస్టమర్ యొక్క తన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవటానికి తన యొక్క ఏజ్, తన యొక్క జెండర్, తన యొక్క లొకేషన్, అలాగే ఉత్పత్తులు మరియు సేవలను ఎంచుకోవటానికి ప్రజలు నడిపించే ప్రేరణ వంటి జనాభా సమాచారాన్ని అర్థం చేసుకోవడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది. కొనుగోలుదారుల వ్యక్తిత్వాన్ని సృష్టించడంలో సహాయపడడానికి గూగుల్ ఎన్నికల్ స్కిల్స్ను ఉపయోగించడం మరియు సేంద్రియ ట్రాఫిక్లోని కీలక పదాల ప్రకారం వాటిని విభజించడం అనేది చాలా ముఖ్యమైనది. Defining SMART. S means specific, measurable, achievable, relevant, time-bound goals. So marketing objectives and KPIs. Example, achieve a 20% increase in leads to generate from contact from within the next 6 months. ఇక్కడ స్మార్ట్ని ఎలా నిర్వచించారు అంటే నిర్దిష్ట కొలవగల సాధించడానికి అలాగే సంబంధిత సమయ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్కెటింగ్ లక్ష్యాలు మరియు కేపీఐలు ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చే 6 నెలల్లో సంప్రదింపు రూపం నుండి ఉత్పత్తమయ్యే లీడ్స్లో 20% పెరుగుదల సాధించడం అనేది జరిగింది. ఐడెంటిఫైయింగ్ టార్గెట్ markets. Use market research tools such as Google Keywords Planner, Google Trends, and Facebook Audience Insight to conduct
market research and identify potential target markets. మార్కెట్ పరిశోధనలు నిర్వహించడానికి మరియు నూతన లక్ష్య మార్కెట్లను గుర్తించడానికి గూగుల్ కీవర్డ్స్ ప్లానర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూగుల్ ట్రెండ్స్ అండ్ ఫేస్బుక్ ప్రేక్షకులకు మార్కెట్ పరిశోధన సాధనాలను ఉపయోగించుకోవడం అనేది జరిగింది. Performing quantitative analysis. Use web and social analytical tools such as similar web SEMrush and social breakers to analyze your competitor and conduct a SWOT analysis, SWOT analysis. పరిశోధనలను మీ పోటీదారులు ఎవరైతే ఉన్నా వాళ్ళు విశ్లేషించడానికి మరియు SWOT విశ్లేషణ నిర్వహించడానికి వెబ్ మరియు సోషల్ అనలిటికల్ స్కిల్ సాధనాలను సరూప్య వెబ్ సెక్షన్ మరియు సోషల్ బ్యాకర్స్కు ఉపయోగించడం అనేది జరుగుతుంది. మేనేజింగ్ అండ్ అలోకేటింగ్ రిసోర్సెస్ అప్రోప్రియేట్లీ టు అచీవ్ ఆబ్జెక్ట్స్. రిసోర్సెస్ include manpower, in-house team or outsource external marketing agencies and budget. లక్ష్యాలు సాధించడానికి తమకు ఈ విధంగా వనరులను నిర్వహించడం అనేది మరియు సేకరించడం అనేది చాలా అవసరం. సో రివ్యూయింగ్ ఆప్టిమైజింగ్ కాంపిటెంట్ పర్ఫార్మెన్స్. యూజ్ డిజిటల్ మార్కెటింగ్ అనలిటికల్ tools such as Google Analytics to track, measure and report your digital marketing campaigns performance. డిజిటల్ మార్కెటింగ్ ప్రచారాల పనితీరు ట్రాక్ చేయడానికి, కొలవడానికి మరియు వాటిని నివేదించడానికి గూగుల్ అనలిటికల్ స్కిల్స్ అనేవి డిజిటల్ మార్కెటింగ్ అనలిటికల్ స్కిల్స్ సాధించడం అనేది ఉపయోగపడుతుంది. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. When it comes to the main advantage of direct marketing, it is that a targeted audience can be reached in cost-effective and measurable way. Other digital marketing advantages include increases brand loyalty and driving online sales. డిజిటల్ మార్కెటింగ్ యొక్క ప్రయోజనాలు ఏమిటి అంటే డిజిటల్ మార్కెటింగ్ యొక్క ప్రధాన ప్రయోజనము విషయానికి వస్తే లక్ష్య ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో తక్కువ ఖర్చుతో మరియు కొలవగలిగే విధానంగా అనేది ఏర్పరచుకోవాలి. ఇతర డిజిటల్ మార్కెటింగ్ ప్రయోజనాలు బ్రాండ్ విధేయతను పెంచడం మరియు ఆన్లైన్ అమ్మకాలను నడపడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ద బెస్ట్ సబ్స్టిట్యూట్ ఫర్ ద ట్రెడిషనల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ టు ప్రమోట్ అవర్ బ్రాండ్ ఆన్ ఏ డైలీ బేసిక్స్ త్రూ డిజిటల్ content. Unlike traditional marketing, it is having more advantage and more affordable. As technology advance and learning day by day and has moved to the hardly devices, it is very easy to reach a longer audience in a shorter time period. డిజిటల్ కంటెంట్ ద్వారా రోజు తమ బ్రాండ్ను ప్రోత్సహించుకోవడం సాంప్రదాయ మార్కెటింగ్ ప్లాట్ఫామ్లకు ఇది ఉత్తమ ప్రత్యామ్నాయం. సాంప్రదాయ మార్కెటింగ్ మాదిరిగా కాకుండా ఇది ఎక్కువ ప్రయోజనాలు కలిగి ఉంటుంది, అలాగే మరింత సరళమైనది. టెక్నాలజీ రోజురోజుకి అభివృద్ధి చెందుతున్నప్పుడు మరియు సులభ పరికరాలకు మారినప్పుడు తక్కువ వ్యవధిలో ఎక్కువ మంది ప్రేక్షకులకు సమాచారం చేరడం అనేది ఈ టెక్నాలజీ వల్ల త్వరగా సులభం అవుతుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. Helping you generate better revenues along with better conversion rates created by successful digital marketing strategies. Digital marketing also ensures great revenues. It conveys shapes of gainful advantages for you and your business appreciates better and higher incomes. మంచి ఆదాయాన్ని సంపాదించుకోవడంలో ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. విజయవంతమైన మార్కెటింగ్
డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాలచే సృష్టించబడిన మరియు మెరుగైన మార్పిడి రేట్లతో పాటు డిజిటల్ మార్కెటింగ్ కూడా గొప్ప ఆదాయాన్ని నిర్ధారిస్తుంది. అది మీకు లాభదాయకరమైన ప్రయోజనాలుగా తెలియజేస్తుంది మరియు మీ వ్యాపారం అనేది మంచి ఆర్థిక ఆదాయాలను అభినందిస్తుంది. గ్లోబల్ రీసెర్చింగ్. A website or social channel allows you to find new markets and trade globally for only a small investment in the project or the company. వెబ్సైట్ లేదా సోషల్ ఛానల్ యొక్క మార్కెట్లు కనుగొనడానికి మరియు ప్రాజెక్ట్ లేదా సంస్థలో కొద్దిపాటి పెట్టుబడి కోసం ప్రపంచవ్యాప్తంగా వర్తకం చేయడానికి ఇది మనకి అనుమతి అనేది ఇస్తుంది. లోవర్ కాస్ట్. It's properly planned and well-generated digital marketing campaign can reach the right customer at a much lower cost than traditional marketing methods. ఇది సరిగ్గా ప్రణాళిక చేయబడుతుంది. అలాగే బాగా లక్ష్యంగా ఉన్న డిజిటల్ మార్కెటింగ్ ప్రచారము సాంప్రదాయ మార్కెటింగ్ పద్ధతుల కంటే చాలా తక్కువ ఖర్చుతో సరైన కస్టమర్లు చేరుకోగలదు. ఇట్ ఎనేబుల్ ద కంపెనీ టు సపరేట్ మనీ కాంపోనెంట్ దట్ ఈస్ ట్రూలీ కన్సిడర్డ్ బై ద అసోసియేషన్స్ సిన్స్ ద డిజిటల్ షోకేసింగ్ టెక్నిక్స్ డోంట్ రిక్వైర్ ఎ లాట్ ఆఫ్ బడ్జెటరీ రెస్పాన్సిబిలిటీ. ఇది సంస్థకు డబ్బును విడిచిపెట్టడానికి వీలు కల్పిస్తుంది. ఇది డిజిటల్ ప్రదర్శన పద్ధతులకు చాలా బడ్జెట్ ప్రాధాన్యత అవసరం లేదు, కానీ అసోసియేషన్స్ నిజంగా ఇవి పరిగణించబడతాయి. మెజరబుల్ రిజల్ట్స్. Measuring your online marketing with social media, web analytics and other online metric tools make it easier to establish how to effective your campaign has been. You can obtain detailed information about how customers use your website or respond to your advertising. సోషల్ మీడియాను అలాగే వెబ్ అనలిటిక్స్ ఏవైతే ఉన్నాయో మరియు ఆన్లైన్ మెట్రిక్ సాధనాలతో మీ యొక్క ఆన్లైన్ మార్కెట్ను కొలవడానికి అలాగే ప్రచారం ఎంత ప్రభావితంగా ఉందో గుర్తించడానికి ఇది సులభం చేస్తుంది. కస్టమర్లు మీ వెబ్సైట్ని ఎలా ఉపయోగిస్తున్నారో దాని గురించి, మీ ప్రకటనలు ఎలా స్పందిస్తున్నారో దాని గురించి సమాచారం అనేది పొందవచ్చు. ఇన్ ఎడిషన్ టు దట్, presence on the internet can help the improvement of the organization from any providable market across the nation and overall commercial centers simultaneously and giving practically boundless development openings. ఇంటర్నెట్లోని ఉనికితో పాటు దేశాల్లో ఏ ప్రాంతీయ మార్కెటింగ్ నుండి ప్రజలు వాణిజ్య కేంద్రాల నుండి ఒకేసారి సంస్థ యొక్క అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే ఇది అనంతమైన అభివృద్ధిని ప్రచారంలోకి ప్రారంభానికి పునాదిగా నిలుస్తుంది. పర్సనలైజేషన్. If your customer database is linked to your website, then when someone visits the site, you can grade them with the target offers. The more they buy from you, the more you can refine your customers' profile and market effectively to them. మీ కస్టమర్ డేటాబేస్ ఏదైతే ఉందో వెబ్సైట్కి లింక్ చేయబడితే గనక ఎవరైనా వెబ్సైట్ నుండి కలవగాలి అనుకున్నప్పుడు వారికి నేరుగా లక్ష్యంగా చేరుకున్న ఆఫర్లను పలకరించడానికి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. వారు మీ నుండి ఎంత ఎక్కువ కొనుగోలు చేస్తారో మీ కస్టమర్ యొక్క ప్రొఫైల్ మరియు మార్కెట్ను వారిని మరింతగా మెరుగుపరచడానికి వీలనేది ఉంటుంది. ఓపెన్ న్యూ మార్కెట్స్. బై గెటింగ్ ఇన్వాల్వ్డ్ విత్ సోషల్ మీడియా అండ్ మేనేజింగ్ ఇట్ కేర్ఫుల్లీ, you can build customer loyalty and create a reputation for being easy to engage with.
సోషల్ మీడియాతో పాలు పంచుకోవడం మరియు దాన్ని జాగ్రత్తగా నిర్వహించడం ద్వారా మీ కస్టమర్ విధేయతను పెంచుకోవచ్చు. అలాగే సులభంగా పాల్గొనడానికి వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఖ్యాతి అనేది సృష్టించగలుగుతుంది. సోషల్ కరెన్సీ. Digital marketing lets you create engaging campaigns using content marketing tracks. This movement, image, videos, articles can gain social currency, being passed from user to user and becoming viral. కరెంట్ మార్కెటింగ్ వ్యూహాలను ఉపయోగించి ఆకర్షణీయమైన ప్రచారాలను సృష్టించడానికి డిజిటల్ మార్కెటింగ్ అనేది మనల్ని ఎంతగానో అనుమతిస్తుంది. అలాగే ఈ కంటెంట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే చిత్రాలు, వీడియోలు, కథనాలు సామాజిక కరెన్సీని పొందగలవు. వినియోగదారుల నుండి వినియోగదారులకు ఇవి పంపబడతాయి. అలాగే చాలా వైరల్ అనేది కూడా అవుతుంది. కన్వర్సేషన్ రేట్స్. If you have a website, then your customer are only a few clicks away from the making a purchases. Unlike other media, which requires people to get up and make a phone call or go to a shop, digital marketing can be seamless and immediate. వెబ్సైట్ ఉంటే కస్టమర్స్ కొనుగోలు చేయడానికి క్లిక్ల దూరంలో అనేవి ప్రొడక్ట్స్ అనుమతించడం అనేది జరుగుతుంది. అయితే మీడియా మాదిరిగా కాకుండా ప్రజలు లేచి ఫోన్ కాల్ చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. అలాగే దుకాణానికి వెళ్ళాలి, మార్కెటింగ్కి అనుకూలంగా అంటే మార్కెటింగ్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సరుకును తక్షణమే లభించేటట్టుగా వాళ్ళకి అందుబాటులో ఉంచాలి. Disadvantages of digital marketing. Before you start working on the digital marketing area, you should know about its limitations also. Otherwise, you may regret afterward. So, became you work on digital marketing, there are limitations in digital marketing. డిజిటల్ మార్కెటింగ్ ప్రాంతంలో పని చేయడం ప్రారంభించడానికి అలాగే మీరు దాని ముందు డిసడ్వాంటేజెస్ల గురించి డిసడ్వాంటేజ్ పరిమితులు ఏవైతే ఉన్నాయో దాన్ని తెలుసుకోవటానికి కూడా ప్రయత్నించాలి. అలాగే డిజిటల్ మార్కెటింగ్లోని పని చేయడానికి ముందు డిజిటల్ మార్కెట్లో పరిమితులు ఏమేమి ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. స్కిల్స్ అండ్ ట్రైనింగ్. You will need to ensure that your staff has the right knowledge and expertise to carry out digital marketing with success. Tools, platform and trends change rapidly and it's vital that you keep up to date. డిజిటల్ మార్కెట్ని విజయవంతం చేయడానికి తమ యొక్క సిబ్బంది సరైన జ్ఞానం మరియు నైపుణ్యం ఉందని వాళ్ళు ఫస్ట్ నిర్ధారించుకోవాలి. సాధనాలు, వెబ్సైట్స్, అలాగే ప్లాట్ఫామ్స్ మరియు వాళ్ళ యొక్క ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా ఉండాలి. అలాగే ఫాస్ట్గా ఉండడం అనేది చాలా అవసరం. టైం కన్సూమింగ్. Tasks such as optimizing online advertising campaigns and creating marketing content and can take up a lot of time. It's important to measure your results to ensure a return on investment. ఆన్లైన్ ప్రకటనలు ఆప్టిమైజ్ చేయడం వల్ల మార్కెటింగ్ కంటెంట్ని సృష్టించడానికి అలాగే పనులు చాలా వాళ్ళ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవి చాలా మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి. పెట్టుబడిపై రాబడి నిర్ధారించడానికి మీ యొక్క ఫలితాలను కొలవడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది. హై కాంపిటీషన్. While you can reach a global audience with digital marketing, you are also against the global competition. It can be a challenge to stand out against competitor and to grab attention among the many messages aimed at customer online. డిజిటల్ మార్కెటింగ్ ప్రపంచ ప్రేక్షకులు చేరుకోగలిగినప్పటికీను అలాగే ప్రపంచ పోటీకి వ్యతిరేకంగా ఉండడం అనేది కూడా జరుగుతుంది.
పోటీదారులకు వ్యతిరేకంగా నిలబడడం మరియు ఆన్లైన్ వినియోగదారులకు లక్ష్యంగా చేసుకొని అనేక సందేశాలతో దాన్ని సృష్టించడం అనేది ఒక సవాలుగా ఉంటుంది. Compliments and feedback. Any negative feedback is criticism of your brand or can be visible to your audience through a social media and review websites. Carrying out the effective customer service online can be challenging. Negative comments or failures to respond effectively can damage your brand reputation. ఈ బ్రాండ్ యొక్క ఏదైనా ప్రతికూల అభిప్రాయం లేదా విమర్శలు మీ సోషల్ మీడియాకు మరియు సమీక్ష వెబ్సైట్ల ద్వారా కనిపించడం అనేది జరుగుతుంది. సమర్థవంతమైన కస్టమర్ సేవను ఆన్లైన్లో నిర్వహించడం సవాలుగా ఉంటుంది. ప్రతికూల వ్యాఖ్యలు కూడా సమర్థవంతంగా స్పందించడంలో ఇవి వైఫల్యం అలాగే తమ యొక్క బ్రాండ్ ప్రతిష్టను అనేది దెబ్బతీయడం అనేది జరుగుతుంది. సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఇష్యూస్. దేర్ ఆర్ a number of legal consideration around collecting and using customer data for digital marketing purpose. Take care of comply with the rules regarding privacy and data ప్రొటెక్షన్. డిజిటల్ మార్కెటింగ్ ప్రయోజనాల కోసం సేకరించడం మరియు ఉపయోగించడం అలాగే చట్టపరమైన పరిశీలనలు అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఇష్యూస్కి వాటికి రక్షణ సంబంధించిన నియమాలు పాటించవలసిన అవసరం అనేది ఎంతగానో ఉంటుంది. ఇన్ ద ఎండ్ టు గ్యారంటీ టు రీచ్ యువర్ బిజినెస్ గోల్స్ ఫాస్ట్, you need a professional team who understand the differences between the advantages and disadvantages of digital marketing and experts who understand digital marketing types very well to increase and enhance sales, and that's you will find with the digital marketing services. సో వ్యాపార లక్షణాలు వేగంగా చేరుకోవటానికి హామీ ఇవ్వటానికి మీకు డిజిటల్ మార్కెటింగ్ యొక్క ప్రయోజనాలు మరియు లోపాలు అనేది అలాగే అమ్మకాలు పెంచడానికి డిజిటల్ మార్కెటింగ్ యొక్క రకాలను బాగా అర్థం చేసుకోవటానికి వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోవటానికి అలాగే దాని యొక్క ప్రొఫైల్స్ని తెలుసుకోవటానికి దాని యొక్క గ్రూప్ అనేది మనకి ఎంతగానో అవసరం. సో ఇలా చేయడం వల్ల మనకి డిజిటల్ మార్కెటింగ్ యొక్క సేవలు కనుగొనేందుకు ఇవి ఎంతగానో మనకి సహాయపడతాయి. థ్యాంక్ యూ.